ఇస్లామిక్ దేశం ఇరాన్ నెత్తరోడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల నేపథ్యంలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 538కు చేరగా అందులో 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నట్లు అధికార వర్గాలైతే వెల్లడించాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఇరాన్ సైన్యం కఠిన చర్యలు చేపట్టడంతో పాటు సుమారు 10,000 మంది ఆందోళనకారులనైతే అరెస్టు చేసినట్లు సమాచారం. పరిస్థితి మరింత ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నిరసనకారులకు ఏమైనా జరిగితే తాము రంగంలోకి దిగుతామంటూ సంకేతాలిస్తుంది. ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అయితే అందిస్తారు. చెప్పండి చిదంబర్, అప్డేట్స్ ఏంటి? ఓవరాల్గా చూస్తే మాత్రం ఇది 2022లో మహ్సా అమీని నిరసన తర్వాత అతిపెద్ద నిరసనగా ఇప్పటికే ఇరాన్ లో ఉన్న ఈ నిరసనలు అయితే మనం చూస్తాం. ఆల్మోస్ట్ December 28న స్టార్ట్ అయింది. ఈ రోజు దాకా కూడా ఇది కొనసాగుతూనే ఉంది. ఓవరాల్ గా చూస్తే మాత్రమే అయితే డెత్ టు ద డిక్టేటర్ అనే పేరుతో ఈ మొత్తం నడుస్తుంది. అంటే డిక్టేటర్ మరణం అంటే ఖమేనీ పాలనకు పైన పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చి డిక్టేటర్ చనిపోయేదాకా కూడా ఇది జరగాలనే విధంగా మాట్లాడుతున్న పరిస్థితి. గాజా లేదా లెబనాన్ కాదు, ఇరాన్ కోసం నా జీవితం అంటూ కొన్ని నినాదాలతో రాజకీయ తిరుగుబాటుగా మారిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే మాత్రం అంటే ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాల్లో ముఖ్యంగా ఆర్థిక సంక్షోభం అన్నది మనకు అర్థమవుతుంది. రియాల్ విలువ పూర్తిగా తగ్గిపోవడము, అలాగే ద్రవ్యోల్బణం కూడా 40% కన్నా ఎక్కువగా పెరగడంతో ఈ మొత్తం ఇష్యూస్ నడుస్తుంది. దీంట్లో భాగంగానే ఈ నిరసనలు కొనసాగుతున్నాయన్న విషయం చెప్పాలి. అయితే హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం చూస్తే జనవరి 11వ తారీఖు వరకు ఓవరాల్ గా చూస్తే 538 మంది చనిపోయినట్టుగా మనకు సమాచారం ఉండడంలో 490 మంది ఏమో నిరసనకారులు, 48 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు అని చెప్పి అనుకుంటుంటే ఇక 10,600 మందికి పైగా వాళ్ళను అరెస్ట్ చేసినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. అంటే 185 నగరాల్లో 31 రాష్ట్రాలన్నింటిలో కూడా ఇది వ్యాపించడం. టెహ్రాన్, మషాద్, ఇస్ఫహాను, కెరాన్ షాహ్ వంటి ప్రధాన నగరాల్లో ఈ భారీ నిరసనలు వస్తున్న నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్నెట్ షట్ డౌన్ కూడా చేశారు, ఫోన్ లైన్లు కట్ చేశారు, సమాచారాన్ని ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్లకుండా ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నారు. IRGC, బాసిజ్, పోలీసుల లైవ్ అమ్యూనిషన్, టియర్ గ్యాస్, బీటింగ్ ఇలాంటివన్నిటితో కలిపి భద్రతా దళాలు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అంచివేసే ప్రయత్నం అయితే చేస్తున్న నేపథ్యంలో చాలా సీరియస్ గానే ఈ ఆందోళన నడుస్తుందని చెప్పాలి. ఇప్పటికే దీనిపైన ఒక్కొక్కరుగా రెస్పాండ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పటికే అమెరికా రెస్పాండ్ అయ్యారు. ఖచ్చితంగా నిరసనకారులు ఎవరైతే వాళ్ళందరినీ రెస్క్యూ చేస్తామని చెప్పడము, సైనిక ఆప్షన్లు కూడా పరిశీలిస్తామని చెప్పడము, ఇంటర్నెట్ రిస్టోర్ చేయడానికి ఎలాన్ మస్క్ తో కలిపి డిస్కస్ చేయడం అన్నది కూడా చేస్తున్న నేపథ్యంలో అది ఓవైపు ఉంటే మరోవైపు ఇరాన్ కూడా చాలా సీరియస్ గా రెస్పాండ్ అయింది. అమెరికా జోక్యం చేసుకుంటే మాత్రం US ట్రూప్స్ ఇజ్రాయెల్ అంటే ఏదో లెజిటిమేట్ టార్గెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పార్లమెంట్ అని స్పీకర్ హెచ్చరించిన నేపథ్యం కనిపిస్తుంది. UN కానివ్వండి, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ హింసాపని ఇప్పటికే చెప్పడంతో పాటు ఇంటర్నెట్ పునరుద్ధరించమని డిమాండ్ చేసి అయినా సరే గత 12 రోజులుగా ఈ ఇజ్రాయెల్ యుద్ధం అనేది నడుస్తూనే ఉన్నట్టుగా మనం చెప్పాలి. ఆ తర్వాత ప్రజలు కానివ్వండి వాళ్ళలో అసహనం పెరిగిపోవడం, అసంతృప్తి పెరిగిపోవడం, దాని కారణంగా ఈ మొత్తం నడుస్తుందని అయితే మనం చెప్పొచ్చు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ చిదంబర్ ఫర్ ద అప్డేట్.